ధర్మ విజయయాత్రలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుండే భక్తుల సాధారణ దర్శనాలను నిలిపివేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా దర్శనాలను అకస్మాత్తుగా నిలిపివేయటం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులు ద్వారాల వద్ద ఆగి నిరాశ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కనీసం అధికారులెవరూ సమాధానం చెప్పటం లేదని, దర్శనాలు లేవని సూచించే ఫ్లెక్సీలు, బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని, ముందస్తు ప్రణాళిక లేకుండా దర్శనాలు నిలిపివేయటం అధికారుల నిర్లక్ష్య ధోరణి అని మండిపడ్డారు. చెప్పేసి ఒక 5-6 గంటల దాకా ఇంతమంది జనాలు ఆపడం ఇది సరైన పద్ధతి కాదు. అందరూ హిందువులమే. ఇక్కడ ఒక గంట అంటే వెయిట్ చేస్తారు, ఎవరైనా 2 గంటలు అంటే వెయిట్ చేస్తారు. కానీ చిన్నపిల్లలు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 5 గంటలు దర్శనాలు ఆపడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇది దీపావళి సమయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎంత తొందరైతే అంత తొందరగా నిన్న ఆగి మళ్ళీ తర్వాత దర్శనం ఇస్తామని చెప్పారు. మేము అందుకే ఉన్నాము, దర్శనం చేసుకుందామని. ఈ రోజు దీపావళి, ఇంటి దగ్గర పండగ. ఇక్కడ చూస్తే ఇక్కడ దర్శనం లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఏం పాలక వర్గం ఉన్నది నాకు 10 ఎకరాలు అప్పుడా కలుపుగానే మాట్లాడుతున్నారండి. మరి వాళ్ళు ఒక్కరి కోసం ఉందా గుడి, జనాల కోసం ఉందా ఏం అర్థం కావట్లేదు. ఎవరు ఒక్కరి కోసం కాదు కదా గుడి, జనాలందరి కోసం కదా. ఏం చేయట్లేదు. బయట రాగా దర్శనం రావడం ఎంతవరకు